Okay, children. Next to continue class. ఈయన ఆంజనేయుడు ఆ లంకా నగరానికి బయలుదేరి ఆ లంకా నగరంలో అన్ని చోట్ల వెతికాడు. కానీ ఎక్కడే కానీ సీతాదేవి కనిపించలేదని ఇంతవరకు మనం తెలుసుకున్నాము. కానీ ఈయన ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నం చేశాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు. అంటే అన్ని ప్రాంతాలు ఎతికాడు కానీ అశోకవనానికి వెళ్ళలేదు మన ఆంజనేయుడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణులకు రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గుణాలకు నమస్కరించాడు. అంటే సీతకు, రామునికి, లక్ష్మణునికి, రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులు అంటే ఈ దేవతలందరినీ ప్రార్థించాడు. అశోకవనంలోకి అడుగు పెట్టాడు. ఆ అశోకవనం ఎలా ఉందంటే ఇంద్రుని నందనవనం లాగా ఉంది అశోకవనం. ఇంద్రుడు మన దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రదేవుని యొక్క నందనవనము, వనము అంటే తోట, అంత అద్భుతంగా ఉందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ అశోకవనంలో అంతా ఎతికాడు, అణువణువునే ఎతికాడు. కానీ ఎక్కడే కానీ కనిపించలేదు ఆ యొక్క సీతాదేవి. ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమని అనుగుణను ఎదికాడు హనుమంతుడు. ఎత్తైన సింస్ప వృక్షాన్ని ఎక్కాడు. అంటే పెద్ద చెట్టు, ఆ చెట్టుపైకి ఎక్కాడు. ఆ చెట్టుపైకి ఎక్కితే మొత్తం అశోకవనములో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కనపడుతుందని దాని యొక్క వృక్షాన్ని ఎక్కాడు. ఆ వృక్షం కింద, దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని, మలిన వస్త్రాలంటే మాసిపోయినటువంటి వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూచాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించి ఉంది. కృషించి అంటే చాలా నీరసపడి ఉంది అని అర్థం. దీనావస్థలో ఉంది. ఆమె సీత అనిపించింది హనుమంతుడికి. ఆమె ధరించిన ఆభరణాలను చూచాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలంటే అక్కడ ఏమేమి ధరించాడు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకు కాళ్ళకు గజ్జెలు లేవు, తర్వాత చెవులకు, ముక్కులకు వస్తువులు లేవు, కుండరాలు లేవు కాబట్టి వీటన్నిటినీ సరిపోల్చుకున్నాడు మన ఆంజనేయుడు. వృషముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సీతని ధ్రువపరుచుకున్నాడంటే ఖచ్చితంగా ఈమె సీతని అనుకున్నాడు మన ఆంజనేయుడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళ నుండి ఆనందాశ్రులు జారాయి. ఆనందం అంటే సంతోషంతో వచ్చేటువంటి బాష్పాలు మీనింగ్ కన్నీళ్లు కారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు ఆంజనేయుడు. వేకుజామైంది. వేకుజాము అంటే తెల్లవారుజామున అంటే 5 గంటల ఆ ప్రాంతంలో వేదఘోషలు వినబడుతున్నాయి. అంటే దేవాలయాల్లో అక్కడ ఆ యొక్క లంకా నగరంలో వేదాలు చదువుతూ బ్రాహ్మణులు వినపడుతున్నాయి. నిద్ర లేచిన రావణుడు అశోకవనముపై అడుగులు వేస్తున్నాడు. అప్పుడే నిద్ర లేచినటువంటి ఆ రావణాసురుడు అశోకవనానికి వాకింగ్ లాగా వస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. సుగంధ తైలాలు అంటే మంచి సువాసనతో కూడినటువంటి తడిసి ఉన్న కాగడాలంటే మనము పెళ్ళిళ్ళకు లేదా ఏదైనా ఉత్సవాలకు కాగడాలు పట్టుకుంటారు చూశారా? కాగడం అంటే చుట్టూ గుడ్డ చుట్టడము, ఆ గుడ్డకు నూనె పోసి వెలిగించి తీసుకొని వస్తుంటారు. అట్లా స్త్రీలు ధరించి ముందు నడుస్తున్నారు.
రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. తేజస్సు అంటే అందం, చాలా అందంగా ఉన్నాడని అక్కడ మనకు అర్థమైంది. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయాన భయాన, వినయముతోనూ భయముతోనూ సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని, అంటే నేను నా కథ చూడు, నా పరాక్రమం చూడు అని చెప్పి అన్ని చెప్పినటువంటి తర్వాత ఎలాంటి దానికి లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావునిలో ఆవేశం ఎల్లుపిక్కింది. ఆవేశం అంటే కోపం ఎక్కువైంది. 2 నెలలు గడువించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. ఈ విషయాన్నంతటినీ మన ఆంజనేయుడు ఆ శింశుపావృక్షంపై నుండి గమనిస్తూ ఉన్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. చివరకు సీతను సంపుతామని భయపెట్టారు. ఈ దుస్థితికి సీత ఎంతో ఎలిపించింది. శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడం మేలన్నది, చంపడానికైనా సావడానికైనా సిద్ధం అని చెప్పేసి ఆ రాక్షస స్త్రీలకు ఆమె చెప్పింది. ఏమి చెప్పింది? సీతాదేవి. ఈ మాటలు విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఆమె చావడానికైనా సిద్ధంగా ఉంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టినటువంటి షరతులు, మనం పెట్టినటువంటి కండిషన్లు ఆమె ఒప్పుకోవడం లేదని. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అంటే ఇక్కడ ఎవరంటే ఆ రావణాసురుని యొక్క సహోదరుడైనటువంటి విభీషణుని యొక్క కుమార్తె. ఇక్కడ స్టేట్ వారులకు త్రిజట స్వభావం గురించి రాయమంటారు. ఇక్కడ త్రిజట అంటే ఎవరో మీరు తెలుసుకుని ఉండాలి. అప్పుడే మేల్కొంది. త్రిజట విభీషణుని కూతురు. ఆ రాక్షస స్త్రీలను అదిలించిందంటే మందలించిందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్టు చూశాను. రాత్రి నాకు కల వచ్చింది. ఆ కల ఏమిటంటే 1000 హంసలతో కూడిన, హంసలు అంటే తెల్లగా ఉంటాయి కదమ్మా, హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్టు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. నూనె శరీరం అంతా నూనె పూసి కింద పడి ఉండడం చూశాను. ఇల్లు ఈ విధంగా ఉన్నాడు, ఆ సీతాదేవి, ఆ రాముడు, లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నారని రాత్రి నాకు కల వచ్చింది అని రావణాసురుడి సోదరుడైన భీషుని యొక్క కుమార్తె అయినటువంటి త్రిజట చెప్పింది. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రం కట్టి రావణి మెడకు తాడు కట్టి దక్షిణ వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను. దక్షిణం అంటే ఇప్పుడు ఎక్కడికి? దక్షిణ వైపే కదా ఈయన వచ్చింది. ఆ దక్షిణ వైపు అంటే ఎక్కడ? ఇక్కడే మన ఋషిమాప పర్వతం సైడే తీసుకొని పోతున్నారని నాకు కలవరం వచ్చింది. ఇంకా ఏం చెప్పు, వరాహం మీద రావణుడు, ముసలి మీద ఇంద్రజిత్తు. వరాహం అంటే పందిమ. వరాహం మీద రావణుడు, ముసలి మీద ఇంద్రజిత్తు, ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్న భిన్నం కావడం చూశాను. ఈ ఎన్ని మన లంకా నగరం అంతా చిన్న భిన్నమి చల్లా చెదరగా పడి ఉండడం చూశాను అన్నది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది త్రిజట ఎవరు? విభీషణుని యొక్క కుమార్తె. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి. అంటే నిన్ను సంపుతాం చేస్తామని చెప్పినటువంటి ఆ స్త్రీలు ఈమె ప్రాణానికైనా తెగించడానికి సిద్ధపడింది మన సీతాదేవిని చెప్పచ్చు. చెట్టుపై ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు మీనింగ్ బాధపడ్డాడు. సరే, ఆమె దగ్గరికి ఎలా వెళ్ళడము, ఎట్లా కనుక్కుంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాడు. కథే రామ కథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. రాముని కథ అని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ అంటూ ఒక పాటను
పాడుకుంటూ చెట్టు పైన ఉన్నాడు మన ఆంజనేయుడు. సరైన మార్గమును ఎంచుకున్నాడు. సీతాదేవికి వినపడేట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్ని వైపులా చూసింది. చెట్టు మీద ఉన్న హనుమంతుని చూసి ఆశ్చర్యానికి లోనైంది. ఎవరిల్లు అని చెప్పేసి హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. ఇంతవరకు మన హనుమంతుడు ఏ రూపంలో ఉన్నాడు? పిల్లి రూపంలో ఉన్నాడని తెలుసుకున్నాం. అమ్మా, నువ్వెవరు? ఒకవేళ సీతాదేవి అయితే శుభమవ్వాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపింది సాధ్వి. సాధ్వి అంటే ఆ గొప్ప ఇల్లాలైనటువంటి సీత. తన వృత్తాంతమంతా వివరించింది. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి, అంటే దగ్గరగా వస్తున్నటువంటి ఆ యొక్క ఆంజనేయుని చూసి రావణునిగా అనుమానించింది సీత. ఓహో, రావణాసుడే వస్తున్నాడేమని చెప్పేసి అనుమానించింది సీత. నిజంగా రామదూతవైతే రాముని గురించి వినిపించమంది. అయితే నువ్వు నిజంగా రాముని యొక్క బంటు అయితే ఆ రాముడి యొక్క గుణగుణాలను, ఆ రాముడు ఏమని చేశాడో అవి వినిపించమని ఆ సీతాదేవి కోరింది. అయితే రాముని గురించి వినిపించమంది. సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడు ముద్రికను సమర్పించాడు. అంటే అక్కడ శ్రీరాముడు ధరించిన అంగుళికము పంపాడు కదా, ఆ అంగుళికాన్ని ఆ సీతాదేవికి చూపించాడు. దానిని చూసి పరమానంద భరితురాలైంది. ఎక్కువ సంతోషమైంది ఆ సీతాదేవికి. సీత తన ధైర్యాన్ని వివరించి, ధైర్యము అంటే దీనత్వాన్ని వివరించి, శ్రీరాముని త్వరగా లంకకు తీసుకొచ్చి రాక్షసుల చెర నుండి తనను ఇడిపించమని మారుతికి చెప్పింది. నువ్వు వెంటనే, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇరుసుడు చుట్టూ రాక్షస స్త్రీలు, ఇల్లు చంపుతాం, తింటాం, పొడుస్తాం అంటున్నారు, కాబట్టి నువ్వు వెంటనే ఆ రాముని దగ్గరికి వెళ్ళి ఆ లంకకు తీసుకొని వచ్చి ఈ చెర నుండి విడిపించువు అని చెప్పి మారుతికి చెప్పింది. మారుతి అంత దాకెందుకు తల్లి, తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడు సన్నిధికి చేరుస్తానన్నాడు. సన్నిధి అంటే దగ్గర. ఇప్పుడు ఇంత తొందర ఎందుకు, రాముడే రావాలని అవసరం లేదు, నేనే నిన్ను ఆ శ్రీరాముని దగ్గరికి చేరుస్తాను అన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి అంటే చిన్న పిల్లని ఉండవు కదా, ఎలా తీసుకువెళ్ళగలవని ప్రశ్నించింది సీత. చిన్న పిల్లని నన్ను ఎలా తీసుకెళ్తావని చెప్పేసి క్వశ్చన్ వేసింది ఆ సీతాదేవి. సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు మన పిక్చర్లో చూడండి ఆ రూపాన్ని. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అన్నది. పరపురుషుని తాకను, శ్రీరాముడు వచ్చి తన యొక్క ఇక్కడ రావణాసుని బంధించి లేదా సంహరించి నన్ను తీసుకోవడమే మంచిదని చెప్పింది. అమ్మ, నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాళ్ళు ఏమని అడిగాడు. ఆనవాళ్ళు అంటే గుర్తుమ్మ. ఆనవాళ్ళు మీనింగ్ గుర్తు. హనుమంతుడు తన అనుబంధానికి గుర్తుగా కాకాసుడిని కథ చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామని అంటే పాపడి బిల్లమ్మ హనుమంతునికి ఇచ్చింది. అది తీసుకొని హనుమంతుడు సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది. హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకోవాలనిపించింది మన ఆంజనేయునికి. ఓహో, సీతాదేవి దర్శనం అయిపోయింది, సీతాదేవి ఉంది అనుకున్నాడు. సరే, ఇదే రావణాసురుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి వాళ్ళ పైన కన్ను వేయాలని చెప్పేసి అనుకున్నాడు. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. ఎవరు భావించాడు? హనుమంతుడు. అనుకున్నదంతా చేశాడు ఆ కపివీరుడు అంటే ఆ ఆంజనేయుడు. ఆ రాక్షస స్త్రీలు పరుగున వెళ్ళి లంకేశ్వరునికి విషయం చెప్పారు. అయ్యా, ఎవరో ఒక కోతి వచ్చింది, ఆ కోతి వచ్చేసి మన లంకా నగరాన్ని, ఆ చెట్లను, ఆ పూల చెట్లను అన్నింటినీ సర్వనాశనం చేసిందని చెప్పేసి ఆ విషయాలన్నీ చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్ళను ముట్టబెట్టాడు. ఎంతమంది వచ్చిన ఆ రాక్షసులందరినీ చంపడం మొదలుపెట్టాడు.
తనపైకి వచ్చిన జంబూమాలని ఈయన రావణాసుని మంత్రిపుత్రులు 7గురిని, రావణుని సేనాపతులు 5గురిని, అక్షయ్ కుమార్ని అంతమొందించాడంటే చంపడం చేశాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుని బంధించాడు. బ్రహ్మాస్త్రం అంటే అస్త్రం అంటే ఆయుధమ్మ. ఆ ఆయుధం అంటే బాణం వేసి మూర్చి వచ్చేటట్లు పడేటట్టు చేశాడు. బ్రహ్మవరము చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. క్షణకాలం అంటే కన్ను మూసి కన్ను తెరిచేలా పూలా పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు. కట్టుబడినట్టంటే ఏదో సృహ తప్పి పడిపోయినట్లు నటించాడు హనుమంతుడు. రావణి ముందు ప్రవేశపెట్టారు అతన్ని. రావణుడు అడగా తాను రామదూతనని చెప్పాడు. ఎవరు, నువ్వు ఎక్కడ, ఎందుకు వచ్చావని చెప్తే నేను ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క దూతను అని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా సాటాడు. ఆయన ధీరుడు, ధైర్యవంతుడు, సూర్యుడు అని చెప్పేసి ఆ రాముని యొక్క గుణాల గురించి వర్ణించాడు ఆ యొక్క హనుమంతుడు. సహించలేని రావణుడు హనుమంతుని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈయన వెంటనే చంపండి అని చెప్పేసి ఆజ్ఞ వేశాడు. దూతను అంటే రాయబారిగా వచ్చిన వాడిని చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చు అన్నాడు. ఇతర పద్ధతుల్లో అంటే చంపకోకుండా ఆయన్ను ఏదో ఒక శిక్ష వేయొచ్చు అని చెప్పేసి అన్నారు. హనుమంతుని తోకకు నిప్పటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు. తోక ఉంది కదా, తోకకు అన్ని గుడ్డలు చుట్టి కృష్ణాలు పోసి మంట పెట్టి లంకా నగరం అంతా ఊరేగించండి అన్నారు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు, నూనెతో తడిపారు, తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణి భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత పుట్టిందంటే, అందుకే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడనే సామెత పుట్టింది. లంకలో ఆహాహారాలు మిన్నంటాయి అంటే అందరూ అడుస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారించాడు. ఎంత కోపం ఉందో, తను తప్పు చేశాను అనుకున్నాడు. అయ్యో పాపం, నేనంతా లంకా నగరాన్ని కాల్చేస్తే ఆ లంకా నగరంలో ఆ యొక్క సీతాదేవి ఉంది కదా, ఆ సీతాదేవి ఏమైనా చనిపోయిందేమో అని చెప్పేసి బాధపడ్డాడు. కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తాను నిందించుకున్నాడు. అయితే కానీ ఎక్కడో చిన్న ఆశ, తన తోకనే కాల్చిన అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా అంటే ఆకాశం ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాడు మన ఆంజనేయుడు.